గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ ఫాలోయర్స్. ఇవాళ నా క్లాసులకి మంచి స్పందన మీ ద్వారా వచ్చింది, చాలా సంతోషం. తర్వాత ఇప్పుడు ప్రత్యేకించి క్లాసు ద్వారా మీకు ఒక అవేర్నెస్ కల్పించి మిమ్మల్ని మీ మార్గాన్ని మళ్లించాలనే ప్రయత్నంలో నేను రకరకాల క్లాసులు షార్ట్స్ ద్వారా కానీ ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ చేస్తున్నాను. ఇప్పుడు కొత్త శీర్షిక ఏంటంటే మీలో ఉద్యోగం. ఏ విద్య అభ్యసించినా కూడా ఉద్యోగం కోసం. ఉద్యోగం అంటే ఒకరి దగ్గర ఎంప్లాయ్మెంట్ అని క్వశ్చన్ కాదు. మీరు వ్యాపారం చేసినా అది ఉద్యోగమే, మీరు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసినా అది ఉద్యోగం. అంటే మనీ ఎర్న్ చేయడానికి మీరు ఎంచుకున్న మార్గం అనుకోండి. అయితే దీంట్లో ఎన్నో సందేహాలు. మరి మేము చదువుకున్నాము, మాకు ర్యాంకు వచ్చింది, కానీ మాకు ఎక్కడ ఉద్యోగం మేము ఆఫర్ చేయట్లేదు, మేము వెళ్ళినా కూడా మాకు ఉద్యోగం దొరకట్లేదు, రకరకాల ప్రశ్నలు వేస్తున్నారు. మరి దీంట్లోంచి మాకు మేము ఉద్యోగం పొందే మార్గం ఏంటి అసలు? తర్వాత ఏంటంటే వెళ్ళిన తర్వాత ప్రాక్టికాలిటీ లేని ఎడ్యుకేషన్ కాబట్టి మమ్మల్ని ఏదన్నా నేర్చుకుని రమ్మంటున్నారు. నేర్చుకుని వచ్చినా కూడా మళ్ళీ మాకు ఏదో అకౌంటెంట్ పోస్ట్ అని ఒక జూనియర్ అకౌంటెంటో లేకపోతే డేటా ఆపరేటర్ పోస్టో ఇస్తున్నారు. ఇది మరి అన్యాయం అని మా అందరికీ అనిపిస్తుంది. కానీ దీనికి ఏంటి మార్గం? అసలు మేము చేస్తున్న లోపం ఏంటి? తర్వాత మేము ఎవరి ద్వారా మేము అన్యాయానికి బలైపోతున్నాం? ఇవన్నిటికి ఎన్నో సమస్యలు మాకు రోజు తిరుగుతున్నాయి. ఒకళ్ళేమో బీకామ్ చదివితే ఉద్యోగాలు రావు, ఎంబీఏ చేసి తీరాలంటున్నారు. ఎంబీఏ చేసిన మళ్ళీ అదే పొజిషన్లో పడిపోతున్నాము. కాబట్టి మరి అసలు మార్గం ఏంటి? మరి ఎంబీఏ చేయాలా? ఎంబీఏ చేస్తే ఇలా ఉద్యోగ ప్రయత్నంలో మేము ఇంకా సులువైన మార్గాలను ఎంచుకోగలుగుతామా? మాకు అనుకున్న జాబ్ వస్తుందా అనేది దానికి ఎన్నో ప్రశ్నలు మాలో మెదులుతున్నాయి అని చాలామంది నన్ను అడిగారు. సరే, ఎవరి కాళ్ళకి ఇండివిజువల్గా నేను సమాధానం ఇప్పటివరకు చెప్పుకుంటూ పోతున్నాను. ఇవాళ ఒక కొత్త శీర్షికను ప్రారంభించి మీలో ఉన్న సందేహాలు ఏంటి, అసలు ఏమనుకుంటున్నారు, మీరు ఏం చదువుకున్నారు అంటే ఓన్లీ కామర్స్కే ప్రస్తుతానికి మాత్రం నేను ఏంటంటే కామర్స్ గురించి మాత్రమే క్లియర్గా మాట్లాడగలుగుతాను. కాబట్టి ఓన్లీ కామర్స్ రిలేటెడ్ మీరు చదువుకుంటున్న వాళ్ళైనా, చదువుకుని ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళైనా, ఉద్యోగం చేస్తున్న వాళ్ళైనా మీలో ఉన్న సందేహాలన్నీ నన్ను వాట్సాప్ ద్వారా అడగండి. వాట్సాప్ ద్వారా అడిగితే నేను ప్రత్యక్షంగా మీకు ప్రతిరోజు నేను ఇన్స్టాగ్రామ్ ద్వారా మీకు ప్రత్యక్షంగా మీకు రిప్లై ఇస్తాను. కాబట్టి దీనికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. వాట్సాప్ ద్వారా మీరు క్వశ్చన్ వేయండి, నా దగ్గర నుంచి సరైన జవాబు మీరు పొందే వీలుంది.